ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మూల వాక్యంగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదవగా మనం విన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే దాదాపు 12వ అధ్యాయము అనంటేనే ప్రశ్నల అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాముఖ్యంగా 3 ప్రశ్నలను శోధించడానికి, యేసు ప్రభు వారిని శోధించడానికి అడిగినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. విషయం ఏంటంటే, అడగాలనుకున్నటువంటి వారు ఒకరు, అడుగుతూ ఉన్నటువంటి వారు ఇంకొకరు. అసలు అడగాలనుకుంటున్నటువంటి వారు బయటికి రావటంలా తెరచాటున తెర మాటున వారు మరుగున ఉంటున్నారు. వారు ఎవరినో యేసు ప్రభు దగ్గరికి పంపిస్తున్నారు. ఇది చదువుకున్నటువంటి వచనాల్లో 13వ వచనం చదువుకుందాం. ఎవరో వారట మాటలలో ఆయన చిక్కుపరచాలని వీరిని పంపిస్తున్నారట. ఎవరు వీరు? పరిసయ్యులు, హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపించారు. అంటే వాస్తవంగా యేసు ప్రభు వారిని ప్రశ్నించాలని, ప్రశ్నలతో శోధించాలని, ప్రశ్నలలో చిక్కు పెట్టాలని వీరికి లేదు. కానీ వారు ఎవరో వారు ఎక్కడుంటారో, వారు ఎంతమందో తెలియదు. కానీ ఈయన మీద కసి పట్టినట్లుగా, కక్ష పెంచుకున్నట్లుగా వీరిని చూపిస్తున్నారు. వీరు ఎవరనంటే పరిసయ్యులు, హేరోదీయులు. వారిలో కొందరు వచ్చి ఆయన యొద్దకు వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది ఎలా ఉందంటే, వారేమో అసలు కనిపించరు, పైకి కనిపించేది మాత్రం వీళ్ళే. ఎవరు? పరిసయ్యులు, హేరోదీయులు. పరిసయ్యులు, హేరోదీయులు మాత్రమే కనిపిస్తున్నారు. ఎందుకని? వారు పంపితే వీళ్ళు వచ్చారు. అసలు ఎవరు పంపారో తెలియదు, ఎంతమంది వెనకాల ఉన్నారో తెలియదు. గూడు పుటన అంటారే, ఈ మాట విన్నారా? గూడు పుటన. ఎవరినైనా ముంచాలంటే చేసే పని ఎలా ఉంటుందో, ఇక్కడ యేసు ప్రభువును ప్రశ్నలతో చిక్కు పెట్టాలని, శోధించాలని వారి పని చేస్తున్నారా? ఎంత భయంకరం చూడండి. ఆయనేమో సిలువ మరణానికి సిద్ధపడుతూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను, ఈ శ్రమను నా యుద్ధ నుండి తీసివేయము, తొలగించుమని ఆయన కన్నీరు మున్నీరుగా, రక్తము చెమట బిందువులుగా నేలను తాకే రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే, వీరు ఇంకేం చేస్తున్నారు తెలుసా? చేసింది చాలక ఇంకేం చేస్తున్నారంటే ఇతరులను ఎగేస్తూ ఉన్నారన్నమాట, రెచ్చగొడుతున్నారన్నమాట. ఈ యొక్క హేరోదీయులను, పరిసయ్యులను రెచ్చగొడుతున్నారండి. వాళ్ళకు లేకపోయిన ఆలోచన, వారికి అటువంటి దృష్టి లేకపోయినా యేసు ప్రభు వారిని శోధించడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం గమనించగలం. ఒకసారి చిన్నప్పుడు పిల్లలు, దాదాపు 10 సంవత్సరాల లోపు పిల్లలు, ప్రక్క ఇంటిలో జామ చెట్టు ఉంది. జామ చెట్టు నిండా జామకాయలు ఉన్నాయి. నలుగురేమో కూడుకొని జామకాయలు కోసుకోవాలని అనుకున్నారు. మరి ఇంటికల్లా ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకు నలుగురిలో ఒకరిని కాపలా పెట్టారు గట్టు మీద. అరే చుట్టూ చూడు, గట్టు మీద ఉండు, చుట్టూ చూడు, ఎవరైనా వస్తే చప్పుడు చేయి, చెప్పు, విజిలయ్యి, చప్పట్లు కొట్టు అని ఏదో చెప్పారు. వీడేమో వాళ్ళు వెళ్ళి కోసుకొచ్చి నాకు కూడా 4 కాయల్లో 1 కాయ అయినా ఇవ్వకపోతారని చెప్పేసి గట్టు మీద కూర్చొని చుట్టూ చూస్తున్నాడు. వాళ్ళు గోడ దూకారు. జామకాయలు కోసేటప్పటికి చప్పుడైంది. ఇంటికి అల్లోళ్ళు కర్ర పట్టుకొని వచ్చారు. వీళ్ళు ఉన్న పలంగా ఆ జామకాయలను ఆ జేబుల్లో పెట్టుకొని గోడ దూకి ఇటు బయటకు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఆ కాయలను ఈడు చేతులు పెట్టారు. వాడు అనుకోండు, అబ్బా వీళ్ళు కోసారు కానీ 1 కాయ కూడా తీసుకుపడలే పిచ్చోళ్ళు, కాయలన్నీ నాకే ఇచ్చారు, ఆహా అనుకోండు.
ఈలోగా అటు చుట్టూ తిరిగి వచ్చి ఆ ఇంటికి అల్లుడు ఎవరిని పట్టుకున్నాడు? ఎందుకని? కాయలు ఈడు చేతులు ఉన్నాయి, కోసినోడు బాగానే ఉన్నాడు, కేవలం చూసినోడే దెబ్బలు తినాల్సి వచ్చింది. అర్థమైందా? ఈ పరిస్థితి ఇక్కడ కూడా అలాగే ఉందర్రా. ఈ వాక్య భాగంలో పరిసయ్యులను, తర్వాత హేరోదీయులను, శాస్త్రులు, సద్దూకయ్యులనే వారు పైకి రావటం లేదు కానీ, బయటికి రావటం లేదు కానీ, వీరిని రెచ్చగొట్టి యేసు ప్రభు వారిని శోధించడానికి ప్రశ్నలు సంధిస్తున్నారు.